బూత్మల అడగరా చూడ అక్కడి నుంచి మనం వచ్చాం కదా దాని నుంచి ఈ సైడ్ రూట్ ఆ స్ట్రైట్ రూట్ మనం వెళ్ళకూడదు. ఇక్కడ నుంచి రైట్ రూట్ రావాలి. ఇది రైట్ రూట్ మర్చిపోకండి. ఎవరైనా వచ్చింటే ఒకవేళ వస్తే తెలియని వాళ్ళు వస్తే ఇటు నుంచి రండి. ఎందుకంటే టైం వేస్ట్ అయిపోద్ది, బాగా టైం వేస్ట్ అయిపోద్ది. ఇంత కష్టపడి మనం వచ్చి మళ్ళీ విజిట్ అయిపోతే బాగోదు కదా, చూడకపోతే బాగోదు కదా, చాలా అప్సెట్ అయిపోతాం. ఇదే రూట్, మెయిన్ రూట్ ఇది. మళ్ళీ దిగి ఎక్కాలంటే పులిసి కారిపోతుంది. వాటర్ చూపిస్తాను అన్నది మరి. ఇంకా అది మొత్తం వాటర్ తెలియదేముంది మీకు. ఇంకొంచెం ఎక్కువగా ఈ మధ్యన వర్షాలు తగ్గిపోయి మొన్న పడ్డది కదా వర్షం, కొంచెం గట్టిగా చాలా ఇబ్బంది అయిపోయింది అందరికి. అసలు చాలామందికి ఇబ్బంది అయిపోయింది ఆ వర్షంకి. వాటర్ కోసం తప్ప లేకపోయినా ఉంటుంది, మినిమం ఉంటుంది. ఎందుకంటే కొంచెం కొండ ఏరియా కాబట్టి, అండ్ ఏరియా మొత్తం ఎక్కువ కొండలు అవన్నీ ఉంటాయి కాబట్టి మినిమం ఎప్పటికెప్పుడైనా వర్షం పడుతుంది, ఖచ్చితంగా పడుతుంది. దాని మీద వాటర్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు 365 days అని చెప్పలేం కానీ మినిమం ఉంటుంది. ఇబ్బంది పడాల్సిన అవసరం వచ్చి మనం అనవసరం చూడలేకపోయినా ఇది ఉంటుంది మొహం కొడుకోవడానికైనా. కరెక్ట్ రోడ్కి వచ్చాం. కొంచెం ఫాస్ట్కి వెళ్తే మన వాళ్ళు కలిసి లేకపోతే మనం కూడా దారి తప్పిపోతాం. ఓం నమస్తే అయిపోద్దాం. జింగా ఫాస్ట్ చెప్పు ఉండిపోయింది, అందుకే ఫాస్ట్ పరిగెట్టకూడదు. చాలా క్రిటికల్ కండిషన్ ఇదంతా, రాళ్ళతో కూడుకుంది. చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఎందుకంటే ఒకళ్ళు పడిపోయాం ఇబ్బంది కదా, అన్నీ రాలే కదా. రిస్క్ అయితే తెగిపోయి వదిలేదు, రాళ్ళైతే గుచ్చిపోతాయి. గట్టిగా వరుస్తున్నారు. ఒక వాటర్ సౌండ్ వస్తుంది. నాకు తెలిసి ఇక్కడ అంటే కొన్ని కొండల్లో తినడానికి ఫ్రూట్స్ ఏమైనా ఉంటాయి కానీ కష్టం అంత సినిమా లేదు ఇక్కడ. ఎందుకంటే ఏమన్నా నాకు తెలిసి సీతాఫలాలు, వెదురు చెట్లు అలాంటివి తప్ప ఎక్కువగా అంటే అవసరమైన చాలా ఉంటాయి కానీ మనకు తెలియదు కదా. మనం ఎక్కువగా తిన్నవైతే కష్టం. వాటర్ చాలా ఎక్కువ వస్తుంది చూడండి. ఆ చివరి నుంచి ఎందుకంటే మీకు కనబడదు, దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఖచ్చితంగా. చూడండి వాటర్ కోసం నుంచే రావాలి. ఇదిగోండి చూడండి వాటర్ చూసారా. ఓకే వాళ్ళు వెళ్ళిపోయారు, చాలా దూరం వెళ్ళిపోయినట్టున్నారు. మనం ఇప్పుడు వాళ్ళు చేరుకోవాలి. ఇదిగుంటుంది ఇదైతే స్టెప్ బై స్టెప్. తమ్ముడు కొంచెం తీస్తావా, కొంచెం వీడితో చెప్తావా? చెప్తాను. చూడండి చాలా బాగుంటుంది. ఎక్కువ రాళ్ళగా ఉంటే వాటర్ కూడా ఎక్కువ ఉంటుంది. వాటర్ సౌండ్ కూడా చాలా బాగుంటుంది. సౌండ్ కూడా ఎక్కువ ఉంటుంది. స్నానం చేయడానికి చాలా బాగుంటుంది. నచ్చినట్టు తింటారు అనుకోండి, ఎక్కడ కూడా బొక్క పడిపోతుంది మాట. ఇగో కానీ నూతి పీపుల్స్ వాళ్ళకి నూతి. మా తమ్ముడికి ఆఖరికి సాయం చేయమని చేయట్లేదు. ఏం తమ్ముడు ఇందుల మీద పేరు కూడా రాయించినాడు. చూపించరా చూపించాలి. చాలా మంది అండర్ మగవాళ్ళు స్నానం తీసుకున్నారు, ఆడవాళ్ళు కళ్ళు మూసుకోండి, మగవాళ్ళు చేయండి. చూపించండి, అలాగే స్కిప్ చేయాల్సిన అవసరం లేదు. డోంట్ స్కిప్ దిస్ వీడియో. వాటర్ చాలా బాగుంది. మన దగ్గరలోకి వస్తా. మన పీపుల్స్ ఇవ్వండి ఎంజాయ్ చేస్తున్నారు మన వాళ్ళు. వాటర్ చాలా బాగుంది. చూడండి చాలా ఫస్ట్ టైం వచ్చాం అసలే. ఇదిగోండి చాలా తక్కువ వస్తుంది. వర్షాలు పడడం కూడా చాలా తక్కువ కదా, లేదంటే చాలా ఎక్కువ వస్తుంది. వాటర్ కూడా ఎక్కువ వస్తుంది. ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది. కానీ మనకి మినిమం సరిపోద్ది, ఎందుకంటే ఎక్కువ వాటర్ ఉన్నా మనకి చాలా ప్రమాదం. మనం కూడా స్నానం చేయొచ్చు, ఇబ్బంది ఉంటుంది. పవనమై చూస్తున్నాడు, పవనమై చూపిస్తాను. ఓకేనా? నాకు చూపించబోతుంది మరి, నేను చెప్పాలి కదా వాళ్ళకి. ఓకేనా? బాగుంటుంది. మీద మీద కూడా చూడండి చాలా బాగుంటుంది. వాటర్ చూసి ఎంత ఎక్కువ వస్తుంది చూడండి. వాటర్ చూడండి. ఎంజాయ్ దిస్ ప్లేస్. ఇక కొంచెం మనం మీదకి వెళ్తున్నాం. ఇక్కడ ఉంది కానీ కొంచెం చాలా ఎక్కువ మంది ఉన్నారు కదా, మనం ఎంజాయ్ చేయడానికి కూడా అంత ఇబ్బంది ఉండదు, వీలుగా ఉండదు.
మన మీదకి వెళ్ళాం అనుకోండి బాగుంటుంది. ఫొటోస్ తీసుకోవడం కూడా చాలా బాగుంటుంది. మా నాన్న తమ్ముడు ఫొటోస్ చాలా ఇబ్బంది పడిస్తున్నాడు. ఫొటోస్ తీద్దాం. ఓకే, చాలా కష్టంగా ఉంది. నా మొహం ఎందుకు కానీ రూట్ చూపిస్తాను మీరు. ఏరా ఇప్పుడు ఫొటోస్ చేస్తాను. 4 క్లిక్ చేస్తాను ఫొటోస్. కుప్పల్లో అరుపులు. మీద మేరే దిల్. ఆ మీదకి వెళ్ళి చూపిస్తాను వ్యూ అనేది. బ్రో మేరే దిల్ చాలా దారుణంగా ఉంది. అసలు ఎక్కాలంటే చాలా కష్టంగా ఉంది. పదరా ఇది మొత్తం మీదకి ఎక్కాలి. బాగా మీదకి ఎక్కితే ఓ నాయన చచ్చిపోతున్నా. ఇట్స్ బ్యూటిఫుల్ సాంగ్, ఎంజాయ్ చేయండి. మేము ఎక్కేస్తాం ఇలా కష్టపడి. ఎలారా ఎలాగరా రే ఎలాగా ఎలాగండి రూట్ ఎలాగండి. మామిడి కర్ర తీసుకోండి దెబ్బకి. ఇలా వెళ్ళాలి. చాలా కష్టం. ఎవరు చూసారు అక్కడికి వెళ్ళి వీడియో చూసుకుంటున్నారు. అక్కడ ఎవరో మెట్లేసారు మంచిగా. ఇది వ్యూ పాయింట్. పడితే మరి కనబడం. ఇలాంటి చెట్లు పట్టుకుని మీరు ఎక్కాలి. ఏట్రా ఇప్పుడు తీయాలా? చాలా మంది వ్యూ బాగుంది అంతేనా? ఇంకా అక్కడికి వెళ్తే ఇంకా బాగుంటుంది వ్యూ. ఆ కింద నుంచి బాగుంటుంది. తెచ్చుకోవచ్చు బొగ్గలు ముక్కొని తినకొచ్చు. వాటర్ మనం వెళ్ళిపోదాం. ఇలా వెళ్ళిపోదాం. చాలా కష్టం ఉంది. చాలా జాగ్రత్తగా. లేడీస్ ఎక్కాలంటే కొంచెం కష్టం. చాలా జాగ్రత్త రావాలి, ఇబ్బంది అయిపోద్ది. ది బెస్ట్ వ్యూ అని చెప్పచ్చు. చాలా బాగుంటుంది. దోల తిరిగిపోతుంది. వాటర్ చూడండి ఎంత చక్కగా వస్తుందో. ఇదిగోండి వ్యూ. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ వ్యూ. బ్యూటిఫుల్ వ్యూ ఇదంతా. మా పవనమయ్య ఇచ్చేస్తున్నాడు. చూడండి ఇక్కడ చూడండి. చాలా బాగుంది కదా. అమ్మో సో మెనీ పీపుల్స్ ఆర్ దేర్. వీడియో మన కుర్రకాయలు ఒళ్ళు కొవ్వుకిపోయి మరి ఆడుతున్నారు. ఇది పెద్ద గాథ. తిమింగలం ఇది. నీడితో ಅಲ್ಲೇ ಪಿತ್ತರ್ ಮರಗಿದೆ ಇದೇ ಗಿಡಿತಿದೆ ಗಿಡಿತದೆ
గిడిచికి ఫోటో తీసేద్దాం. ఫోటో తీసాను రా తప్ప, ఎందుకు తీయాలరా? తీసాను రా, అన్నీ తీస్తున్నాను. ఇప్పుడు మన అన్నయ్యకు ఒక మంచి చిత్రకరమైన ఫోటో తీసి ప్రజెంట్ చేద్దాము. నీటి తెమంగళం నీటిలో ఆడి ఆడి కళ్ళు ఎర్రబడ్డాయి. విత్తనం వరకు బయటకు వచ్చింది, చలి ఎక్కువైంది. ఓ గిడిస వచ్చింది, గిడిస. ఇదే విధంగా విత్తనం వరకు తొంగి చూస్తుంది వీడియో. చలిపోద్ది. బ్యాక్ పిక్ రెడీ. సూపర్. ఇలా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం. ఇలాగే మీరు కూడా ఈ స్పాట్కి రావాలని ఉందా? కింద నుంచి రండి, లింక్ పెడతాను అందరికి. ఈయన ఎలా చూస్తున్నాడు? ఈ ఫోటోలకి నిండిపోయాడు మన తెల్ల. చాలా బాగా వచ్చిందిరా. ఇద్దరు ఆడుకుంటున్నారు, అంటే ఫొటోస్ చేస్తున్నాం కదా, అందువల్ల ఇచ్చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఉండేది ఒకే మొబైల్, అందువల్ల ఇంపాది అవుతుంది. కొంచెం చిన్న ఇవి వస్తాయి, మీరేం ఇబ్బంది పడకండి. మంచిగా వీడియో వస్తాయి. నీళ్ళు పొడి తీస్తున్నా. వాటర్ ఫాల్స్ చాలా బాగుంది, చాలా చల్లగా ఉంది. వాటర్ కొండ నుంచి వాటర్ కాబట్టి చాలా చల్లగా ఉంది అసలు. ఏమవుతుంది జాస్తి మిస్ ఫోన్ పోయింది అసలు. మన వాటర్ మేము అందరం కూడా ఫోటోలు తీసుకుంటాం. మళ్ళీ లాస్ట్ మీకు అందరికీ ఒక మంచి వ్యూస్ మంచి మెసేజ్ ఇస్తాం. మెసేజ్ ఎవరికి కావాలి? వీడియో కావాలి కదా మీకు. మా నాన్న చాలా ఇబ్బంది పడుతున్నాడు, ఎందుకంటే మేము ఆ మీదలో వచ్చాం. ఇటు నుంచి రూట్ నేనే కనిపెట్టాను, అంటే నేనేమైనా చేస్తాను. ఇదిగోండి ఇదే రూట్. మళ్ళీ స్ట్రైట్గా తీసుకొని రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకున్న తర్వాత మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి. మీదకి బండి మీద వద్దామంటే దోలు తీరిపోద్ది. హిమాలయ కాదు కదా, నింజా తీసుకొచ్చినా దోలు తీరిపోద్ది. ఏది తీసుకురాలే నోర్మిస్కనే టీవీఎస్ మీద మళ్ళీ రావచ్చు. ఎందుకంటే రాకపోయినా నవ్వుకోండి, ఒకసారి నవ్వుకోండి, తర్వాత నవ్వించేస్తాం. అడ్వాన్స్ నవ్వు. ఓ రామ్మ నవ్వండ్రు రే, నవ్వండ్రా. అన్నలు, అక్కలు, చెల్లెలు, బామద్దులు, మరదళ్ళు మీరు మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకు మనం అర్థం ఏంటి వీడియో ఇక్కడ మొక్క చేద్దాం. ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నాం. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సపోర్ట్ దిస్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎక్కువ సబ్స్క్రైబ్ ఎరగలేదు, ఇప్పుడు ఎరగలట మనం. ఇది రూట్. సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ప్లీజ్ అండి. చెప్పడం మర్చిపోయారా? చెప్పాను మన ప్రేక్షక దేవుళ్ళకి చెప్పాం. ప్రేక్షకులు ఇదిగోండి చిచ్చగడ్డ నుండి, చిచ్చగడ్డ స్పాట్ ఇది. చిచ్చగడ్డ ఉన్న దగ్గర నుంచి అలా వస్తారు మీరు. అలా వచ్చిన తర్వాత ఇదిగోండి ఈ స్పాట్, ఈ లైన్లో వెళ్ళాలి మీరు. తప్పు మాత్రం ఇటు వెళ్ళిపోయాడు, మాత్రం ఇటు నుంచి వెళ్ళిపోయారు, స్ట్రైట్ వెళ్ళిపోయారు అనుకోండి, అది మీదకి వెళ్ళిపోతారు, ఇబ్బంది అయిపోతుంది అసలు. మనకి వాటర్ ఫాల్స్ కి దానికి సంబంధం లేకుండా అయిపోద్ది, ఉండదు అసలు. అందుగురించి మీరు చూసుకొని జాగ్రత్తగా చూసుకుంటారండి.
నేను లొకేషన్ పెడతాను మీకు, రూట్ కూడా పెడతాను ఖచ్చితంగా. మీరు చూసుకోండి, బాగుంటుంది. పిక్నిక్లోని చాలా బాగుంటుంది, ఎంజాయ్ చేయడానికి చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ మొత్తం స్పాట్ చాలా బాగుంటుంది, ఎవరికి ఇబ్బంది ఉండవు. ఎవరో అంటారు టికెట్ డబ్బులు ఇవ్వాలంటే ఇవ్వకుండా. చిత్తగాడు మనకన్నా ఫాస్ట్ వెళ్ళిపోతాడు. ఇవ్వండి ఇదే రోడ్. హ్యావ్ ఎ నైస్ డే. ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ చేయండి, షేర్ చేయండి.